తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజు కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా డిపోలోనే బస్సులు నిలిచిపోయాయి. ఉదయం 5 గంటల నుండే డిపోల ముందు కార్మికులు బైఠాయించారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని కార్మికులు తేల్చి చెబుతున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు తమకు ఉద్యోగ భద్రత, యూనియన్ల పునరుద్ధరణ తదితర డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కార్మికులు కోరుతున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజు కొనసాగుతూ ఉంది. రెండో రోజు కూడా ఎక్కడికక్కడ బస్సులు రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయాయి. ఒకవైపు ప్రయాణికులు ఇబ్బంది పడతా ఉన్నారు. అయినప్పటికీ ఆర్టీసీ కార్మికులు కూడా తొందరగా ప్రభుత్వం చొరవ చూపి మాతో చర్చలు చేసి మా డిమాండ్లను పరిష్కరించాలని కోరుతా ఉన్నారు. రెండవ రోజు కూడా ప్రస్తుతం మనము జూబ్లీ బస్ స్టేషన్ వద్ద ఉన్నాము. ఇక్కడ ఆర్టీసీ కార్మికుల జేఏసీ నాయకులు, కార్మిక నాయకులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి మేడం, ఈ రోజు రెండో రోజు మీ సమ్మె కొనసాగుతూ ఉంది. మీ యొక్క ప్రధాన డిమాండ్ ఏంటి? నిన్నటి నుంచి కూడా ప్రభుత్వం నుంచి ఏమైనా స్పందన వచ్చిందా? ప్రభుత్వం నుండి ఏం స్పందన రాలేదు. సీతక్క గారు కూడా స్పందిస్తున్నారు కానీ కార్మికులను మమ్మల్నే సమ్మె కాల్ ఆఫ్ చేసుకొని రండి, డ్యూటీలకు రండి అంటున్నారు. కానీ కేసీఆర్ పీరియడ్లో ఉన్నప్పుడు మీరు అందరూ ఎట్లా ప్రవర్తించారు, ఎట్లా చేసిరు అనేది సీతక్క గారికి తెలుసు, అందరికీ తెలుసు. అందరికీ తెలిసినాక కూడా మొత్తం అయిపోయినాక కూడా బిల్లు అన్నీ అయిపోయినాక కూడా మాకు ఒక్క ప్రభుత్వంలో విలీనం చేస్తా అని చెప్పేసి మన రేవంత్ అన్న రెడ్డి గారే ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత అది అమలు చేయడానికి ఇంత కష్టం ఎందుకు అవుతుందో మాకైతే అర్థం అవ్వట్లేదు. 6 నెలలు 2.5 సంవత్సరాలు అయిపోయింది. మళ్ళీ 42 డేస్ కూడా టైం ఇచ్చినారు. ఇచ్చినాక కూడా మళ్ళీ 4 వారాలు టైం అడుగుతున్నారు. ఆ 4 వారాల టైంలో మీరు ఒక్క డేలో మీరు ఒక్క కనుసైగా చేస్తే చాలు, మీ దగ్గరికి అన్ని అప్లికేషన్లు, ఫైళ్ళు అన్నీ వచ్చేస్తాయి. దాంట్లో సైన్ పెట్టడానికి ఇంత ఇబ్బంది పడకండి సార్. మీరు ఏం చేయాలనుకుంటా ఈ రోజు మొత్తంలో అయిపోతుందని మేము భావిస్తున్నాము. ప్రజలకి ఇబ్బంది చేయకండి, మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి, మీరు అనుకున్నది చేయండి సార్. మేడం మీరు చెప్పండి, ప్రభుత్వం చెప్తా ఉంది 32 డిమాండ్లలో 29 డిమాండ్లు సానుకూలంగా ఉన్నాము, అయినా కూడా వీళ్ళందరూ కూడా మొండి పట్టుదలకు పోతా ఉన్నారని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. ఏమంటారు? ఆ 29లోనే ఈ 3 చాలా ఇంపార్టెంట్ మెయిన్ డిమాండ్లు సార్. ఆ 3 మేనిఫెస్టోలో ఫస్ట్ పెట్టినవే ఇవి. తర్వాతనే ఫ్రీ బస్సు అవన్నీ తర్వాత పెట్టింది సార్. ఫస్ట్ పెట్టింది ఏంది, ఆర్టీసీని విలీనంలో చేస్తా, మిమ్మల్ని నా కడుపులో పెట్టి చూసుకుంటా అనేది ఫస్ట్ పెట్టిండు. దాన్ని పే స్కేల్ చేస్తా, పీఆర్సీ చేస్తా, అమలు చేస్తాను. అదే మొదట్లో అమలు చేయండి. ఫ్రీ బస్సులో లాస్ట్ 4th ఉన్న మేనిఫెస్టో 4th ఉన్న ఫ్రీ బస్సు అమలు చేసింది సార్. కానీ ఫస్ట్ మాత్రం అమలు చేయలేకపోయిండు. అలా సరే మీకు ఒక 2 సంవత్సరాలు టైం పట్టిండొచ్చు, అయితే మేము సానుకూలంగానే ఉన్నాము. కానీ ఇంకా ఓర్పుతో ఉండాలంటే ఉండలేము సార్. మాకు పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మేము ప్రయాణికులను ఇబ్బంది పెట్టాలనే మాకు ఉద్దేశం ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళతో పాటు మా ఇంట్లో కూడా ప్రయాణం చేస్తారు కదా, వాళ్ళు ఇబ్బందులు పడతారు. అలా అని ఏమి లేదు సార్. ప్రయాణికులను ఇబ్బంది పెట్టాలని దురుద్దేశం లేదు. మేము బస్సులలో ప్రయాణించాల్సిందే కదా. కానీ ఇంతమంది ఆడబిడ్డల్ని మేము భరిస్తూ ప్రయాణిస్తూ వాళ్ళకి టికెట్లు ఇస్తూ ఎంత బరువు బాధ్యత చేస్తున్నప్పుడు మీరే అన్నారు ఫ్రీ బస్ చాలా సక్సెస్ అయింది, చాలా బాగా చేస్తున్నారు ఆర్టీసీ కార్యక్రమాలను. మరి ఇది ఒక్కటి విలీనం ప్రక్రియ ఎందుకు సార్ మీరు ఇట్లా ఆపుతున్నారు? అందుకే దయచేసి రేవంత్ అన్న ఇదొక్క ప్రక్రియ మీరు కంప్లీట్ చేసిరంటే మిమ్మల్ని ఎప్పటికీ మా గుండెలో పెట్టుకొని చూసుకుంటాం. నెక్స్ట్ కూడా మీరు వచ్చేటట్టే మేము స్వశక్తిలో ప్రయత్నిస్తాం. ఇక్కడ మరికొంతమంది కార్మిక నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ మీరు చెప్పండి, ప్రభుత్వం నుంచి ఎట్లాంటి స్పందన వచ్చింది ఇప్పటి వరకు? ఈ రోజు ఏమైనా చర్చలకు పిలిచే అవకాశం కనిపిస్తుందా? మేమైతే చర్చలకు పిలుస్తారని భావిస్తున్నాము, కానీ ఇప్పటి వరకు అయితే ఎలాంటి స్పందన లేదు. ఇప్పుడు మినిస్టర్ గారు చెప్పేది ఏంది, 32 డిమాండ్లు 22 డిమాండ్లు అంగీకరించడమని. అవేవి రాతపూర్వకంగా ఏమని ఇచ్చారా? కమిటీ ద్వారా ఏమని చెప్పారా? బహిరంగ మీడియా ద్వారా పత్రికా విలేకరులను ఏమని చెప్పారా? 29 అంశాలు ఏ అంశం మేము పరిష్కరించినామన్న విషయము ఎవరికి చెప్పలేదు. కానీ అన్ని సంసిద్ధంలో పెట్టి అన్ని అంగీకరించడం, తప్పుదోవ పట్టించడం అని. ఆర్టీసీ కార్మికులు ఎప్పుడు ఏ పార్టీ అనుకుంటారు, అన్ని పార్టీలు మాయే, అందరు కార్మికులు అన్ని. ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నా మేము గవర్నమెంట్ సపోర్ట్ చేస్తాము, అపోజిషన్ ఉన్నా వాళ్ళకి సపోర్ట్ చేస్తాము, దీనికి సంబంధమే లేదు. కానీ ఆర్టీసీ ఎండీ చెప్తా ఉన్నారు ఇవన్నీ కూడా మీ హామీలను డిమాండ్లన్నీ అమలు చేయాలంటే 35,000 కోట్లు అవసరమవుతాయని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అంటే ప్రభుత్వానికి ఇవన్నీ అమలు చేసే ఉద్దేశం లేనట్టు ఉందా, ఉన్నట్టు కనిపిస్తూ ఉందా? ఎట్లా చూస్తారు? ప్రభుత్వానికి ఈ ఉద్దేశం ఉందని మేము భావిస్తున్నాము. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో వాళ్ళు ఏదైతే కమిటీ అని కాలయాపన చేయాలని ప్రయత్నం చేస్తున్నారో దీన్ని బట్టి ఉద్దేశం లేదని మా అందరి కార్మికులు భావిస్తారు. అలా కాకుండా అంత భారమైన కోరికలు అయితే ఆర్టీసీ కార్మికుడు కోరుకోడు. కొన్ని డిపోలలో చెప్తా ఉన్నారు ప్రతి బస్సుకు కూడా ఒక కానిస్టేబుల్ని పెట్టి బస్సులు నడిపిస్తామని చెప్పి కూడా కొంతమంది డిపో మేనేజర్లు కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో మీ కార్మిక సంఘాల తరఫున ఏం చెప్తారు?
ఇప్పుడు వాస్తవానికి ఈరోజు మాకు తెలిసిన న్యూస్ ఏంటంటే ప్రైవేటు స్కూల్ బస్సులను బంద్ చేసి ఆ డ్రైవర్లను పిలిపిస్తున్నారు అనే విషయం కూడా తెలిసింది. అదే ఒకటే మేము మీ మీడియా ద్వారా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇప్పుడు అవన్నీ ఇప్పుడు మేము కొత్తగా గొంతమ్మ కోరికలు కాదు, ఇదే పోయిన తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇవే డిమాండ్ల మీద మేము ఆ రోజుల్లో సమ్మె చేసినప్పుడు మీరు వచ్చిండ్రు, మాకు మద్దతుగా చెప్పిండ్రు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఖచ్చితంగా మీ డిమాండ్లు నెరవేరుస్తాం. మేనిఫెస్టోలో కూడా ఆర్టీసీకి ఏదైతే మేనిఫెస్టో డిమాండ్లు ఉన్నావో అవి మేనిఫెస్టోలో పెట్టడం అయింది. మీరు అదే డిమాండ్లు మేనిఫెస్టోలో పెట్టిండ్రు. ఇప్పటికీ 2.5 సంవత్సరాలు అయిపోతుంది. మేము 1 సంవత్సరం చూసిన తర్వాతనే మా డిమాండ్లు ఇంకా నెరవేర్తలేవని చెప్పేసి 2025లో సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే అప్పుడు ఏం చెప్పిండ్రు, కొత్తగా ప్రభుత్వం వచ్చింది, ఇబ్బందులో ఉంది, మాకు సమయం కావాలి, ఒక 4-5 నెలలు టైం ఇవ్వండి అని అడిగినరు. అయినా మేము 4-5 నెలలు కాదు, 8 నెలలు 9 నెలలు అవుతుంది సమయం ఇచ్చినాం. మళ్ళీ సమ్మె నోటీస్ ఇచ్చినాం. సమ్మె నోటీసు ఇచ్చి కూడా 42 రోజులు అయింది. 42 రోజులు అయినప్పుడు మా డిమాండ్ల మీద మీరు ప్రభుత్వంలోకి రాకముందు ఆ రోజు ఖచ్చితంగా మేము డిమాండ్లు నెరవేరుస్తాం, ప్రభుత్వంలో విలీనం చేస్తాము, రిక్రూట్మెంట్ చేస్తాము, ప్రైవేట్ వెహికల్లను ఆర్టీసీ నడిపిస్తుంది, యూనియన్లను రీఆర్గనైజేషన్ చేస్తామని అన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎందుకు అది సాధ్యమైతలేదు? ఇప్పుడు మేము 29 అన్నారు, ఇప్పుడు చెప్పిన 29లో ఏవి లిఖితపూర్వకంగా ఎక్కడ ఉన్నాయి? ఆ రోజు సాధ్యమయ్యేది. అదే ఆంధ్ర ప్రభుత్వంలో వాళ్ళు గెలిచినప్పుడే వాళ్ళ దగ్గర రెగ్యులర్ చేసినారు, ప్రభుత్వంలో విలీనం చేసినారు. వాళ్ళు మరి ప్రభుత్వం నుంచి ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళిపోయినారు. మరి వాళ్ళకి సాధ్యమైంది, మనకెందుకు సాధ్యం కాలేదు? ప్రభుత్వం ఏదైతే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కావచ్చు, అదేవిధంగా మీ యొక్క ఇతర సమస్యలన్నీ కావచ్చు, ప్రభుత్వం నుంచి మీకు ఎట్లాంటి స్పందన వస్తుంది? ఈరోజు చర్చలకు పిలిచే అవకాశం ఏమైనా కనిపిస్తూ ఉందా? గతంలో చర్చలలో ఏం మాట్లాడారు, మీ డిమాండ్లు ఏమున్నాయి? సో ఎందుకు మరి పొసగడం లేదు, ఎందుకు చర్చలు సఫలం కావడం లేదు? వాస్తవంగా చర్చల కమిటీ మెంబర్గా నేను 4-5 సార్లు రాష్ట్ర ప్రభుత్వ చర్చలకు పోయినాం. నిన్న కూడా చర్చలలో నేను పాల్గొన్నా. అంతకుముందు కూడా పొన్నం ప్రభాకర్ గారి చర్చలు కూడా పాల్గొనడం జరిగింది. అక్కడ అసలు ఈ మంత్రి ఈ శాఖకు సరిపోడు. వాస్తవంగా చెప్తున్నా, మీ ద్వారా తెలియజేయండి. ఇక్కడ ఇంత కిటిలమైన పరిస్థితి, జటిలమైన సమస్య ఉంటే ఆయన కరీంనగర్ వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఒకటి చెప్పండి, మీరు ఆయన ఈ శాఖకు సరిపోలంటా ఉన్నారు, కానీ మంత్రి చెప్తా ఉన్నారు మేము దాదాపు 1-2 డిమాండ్లు మినహా అన్నిటికీ సానుకూలంగా ఉన్నాము, మా దర్వాజాలు తెరిచే ఉంటాయి, ఎప్పుడైనా రావచ్చు, అదేవిధంగా మీ వెనుక కొంతమంది రాజకీయ శక్తులు ఉన్నాయి అంతే తప్ప సో వాళ్ళు దీన్ని కావాలని ఆ బెట్టుపై కూర్చున్నారన్నటువంటి మాటలు ప్రభుత్వం నుంచి వినిపిస్తున్నాయి. వాస్తవంగా తప్పు. నిన్న కూడా మీడియాలో చూడడం జరిగింది. మేము ఏ రాజకీయ నాయకుని దగ్గరికి పోలేదు, ఏ రాజకీయ నాయకుడు కూడా లెటర్ ఇవ్వలేదు. ఇంకా వేచి చూస్తున్నాం. ఈ రోజు కూడా వాళ్ళ చర్చలు పిలవకపోతే అది కంపల్సరీ ప్రభుత్వమే రాజకీయ నాయకుల దగ్గరికి మమ్మల్ని ఉసిగొల్పే ప్రయత్నాలు చేస్తారు. సమ్మె జటిలంగాని కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, అదేవిధంగా ఈ మంత్రి కారకులు అవుతారు. మేము అప్పీల్ చేస్తున్నాం మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి. ఈరోజు క్యాబినెట్లో బేషరతుగా జేఏసీ నాయకులను చర్చలకు పిలిచి ఈ సమ్మె మీద మీరు ఒక ½ అన్ అవర్ టైం పట్టది, ఆల్రెడీ ఫైల్స్ అన్నీ మీ దగ్గర ఉన్నాయి. ఇవి ఈరోజు మేము సమ్మె నోటీస్ ఇచ్చి కాదు, 2025లో కూడా ఇచ్చాం. అప్పుడు భారత రాజ్యాంగంలో రాసిన చట్టం ప్రకారం మేము సమ్మెకు పోయినాం. ఇల్లీగల్ సమ్మె అంటారు, అవన్నీ కావు, లీగల్స్గా మేము సమ్మెకు పోయినాం. లేబర్ కమిషనర్ దగ్గర సమ్మె క్లోజ్ అయిన తర్వాత మేము సమ్మె డేటు టైం ఫిక్స్డ్ చేయడం జరిగింది. దయచేసి ప్రభుత్వం బేషరతుకు పోకుండా ఇవాళ చర్చలకు పిలిచి సమ్మెను కాలాప్ చేసేది రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ బస్సులు అయితే నిలిచిపోయి ఉన్నాయి. డిపోల నుంచి ఒక్క బస్సు కూడా బయటికి వెళ్ళడం లేదని కార్మిక సంఘాల నాయకులు చెప్తా ఉన్నారు. ఈరోజు కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం ఆర్టీసీకి సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయం, సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది, మా డిమాండ్లన్నీ పరిష్కరిస్తుందని చెప్పేసి కూడా కార్మిక సంఘాల ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తా ఉన్నాయి. సో చూడాలి మరి ఈరోజు జరిగే కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది. ఆర్టీసీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు రవాణా సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో మరి ఈరోజు ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది అనేది ఒక ఉత్కంఠ అయితే మారిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ వెంకట్తో రాజు న్యూస్, హైదరాబాద్.